అంటే ఆయన తన 60 ఏళ్ల జీవితంలో వికలాంగుల కోసం కొట్లాడినప్పుడు హక్కుల రక్షణ ఉద్యమం జరిగింది. గుండెకి చిల్లు పడ్డప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో బీసీలకి జరుగుతున్న అన్యాయాన్ని కూడా, ఎంబీసీలకి జరుగుతున్న పోరాటాన్ని కూడా ఆయన తీసుకొచ్చిండు. చాలా మంది రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేయవచ్చు, కానీ ఈ 30 ఏళ్ల పోరాట చరిత్రలో ఒక జర్నలిస్ట్ గా నేను చూసిన సజీవ సాక్ష్యం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ సైన్స్ రీసెర్చ్ లో ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అనేది ఒక హిస్టారికల్ రివల్యూషన్. మీరు జేఎన్యూకి వెళ్ళండి, ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళండి, దాన్ని అనుకూలించవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఒక ముగ్గురు జడ్జీలు చెప్పిన తర్వాత కూడా, రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తర్వాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఆగస్టులో తీర్పు రాగానే అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరక్షణమే ఈ రాష్ట్రంలో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా అమలు చేస్తాము, వాటిలో కూడా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. నేటి నుంచి వచ్చే అన్ని రకాల ఉద్యోగ ప్రకటనలు కాకుండా 2024-25 విద్యా సంవత్సరంలో కూడా తక్షణమే అమలు చేస్తామని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఖర్గే విలన వర్గీకరణకి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు అనుకూలమా వ్యతిరేకమా ఖర్గే గారు చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత మేధావి అని చెప్పుకుంటూ మేధావులుగా రాహుల్ గాంధీ గారికి అడ్వైజర్ గా ఉన్న కొప్పుల రాజు గారు చెప్పాలి ఈ వర్గీకరణ అమలు చేయాలా వద్దా అని. అదేవిధంగా మా మాల మిత్రులు, మా ఉద్యమంలో మాతో పాటు పనిచేసిన మల్లేపల్లి లక్ష్మయ్య కావచ్చు, గంటా చక్రపాణి కావచ్చు, ఈ వర్గాలన్నీ ఇవాళ కేవలం మీరు మాలలకు మాత్రమే ప్రతినిధులా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ మేధావులుగా మీరు ఎన్నో ఆర్టికల్స్ రాసి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశారు కదా, మరి ఇలా వర్గీకరణ వైపు ఎటువైపు ఉన్నారు మీరు? కేవలం మీ కులానికి అనుకూలంగా ఉంటారా, మొత్తం సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉంటారా? మీరే తెలుసుకోవాలి. ఒకవేళ మీరు గనక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తే తెలంగాణ పౌర సమాజం నుంచి ప్రజాస్వామ్యవాదులుగా, బీసీలుగా వారు ఎవరైనా ఎంతటి పెద్దవారైనా తెలంగాణ వ్యతిరేక శక్తులుగా, సామాజిక శక్తులుగా డిక్లేర్ చేయడానికి ఇక్కడి నుంచే మేము నడుము కడతాం. ఇవాళ పృథ్వన్న పెట్టిన మీటింగ్ ఇది కేవలం మాదిగల కోసమే కాదు, సామాజిక తెలంగాణ కోసం ఇది ఒక మరొక చరిత్రాత్మక మీటింగ్ కావాలి. కేవలం మాదిగలకు మాత్రమే అన్యాయం జరగట్లే, ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలి, మాదిగ ఉపకులాలు 57 మందికి న్యాయం జరగాలి. కాబట్టి మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు. ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తేల్చుకోవాలి. ఎస్సీ వర్గీకరణకి మీరు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ 30 శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, మీరు మాదిగ వర్గీకరణని వ్యతిరేకిస్తే మేము మీ మీడియాను కూడా వ్యతిరేకిస్తామని ఓపెన్ గా చెప్తున్నాం. గతంలో మందకృష్ణ మాదిగన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం గుర్తుంది. ఒక పోరాటంలో ధర్మము, న్యాయము, నిజాయితీ ఉంటే ఎలాంటి శక్తులైనా వ్యతిరేకించవచ్చు. మందకృష్ణ మాదిగన్న చేయాల్సిన పోరాటం చేసిండు, ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది, ఒక ప్రధానమంత్రి ఇచ్చిండు, ఇంకా ఎవరు చేయాలి? ఇంకెంతకాలం పోరాటం చేయాలి? అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా మీరు అమలు చేయరు, స్వయంగా ప్రధానమంత్రి చెప్పినా అమలు చేయరు. అంటే మీరు మాఫియానా లేకపోతే మీరు మేధావులా తేల్చుకోవాల్సిన సందర్భం అవసరం ఉంది. తెలంగాణ పౌర సమాజం అంతా మీ వెనక ఉంది అన్న. కేవలం తెలంగాణనే కాదు, మొత్తం భారతదేశంలో సామాజిక న్యాయం పాటించే అనుకూల శక్తులందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలించాల్సిందే. లేకపోతే మనం మనుషులం కాదు, మనం మానవత్వం ఉన్నోళ్ళం కాదు. రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏదైతే అంబేద్కర్ ఆ రోజు ఇచ్చిండో, ఈ రోజు దళితులని చెప్పుకుంటున్న దళిత మేధావులారా, మీరు 15% ఉన్న రిజర్వేషన్ల కోసం కొట్లాడుకుంటారా? మీ జనాభా పెరిగి 20 నుంచి 23% పోతే మీరు అందరూ ఏకమై మీకు రావాల్సిన వాటా కోసం సాధిస్తారా? అంబేద్కర్ కనుక బతుకుంటే మిమ్మల్ని చూసి సిగ్గుపడేవాడు. ఏ స్ఫూర్తితోటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే మీరు అగ్రవర్ణ శత్రువులు, మాఫియాకి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన మీలో మీరు కొట్లాడుకుంటే మీరు ఏ విధంగా మేధావులు అవుతారు? కాబట్టి దళిత సమాజానికి నేను ఒక బీసీ తెలంగాణ వాదిగా నేను చెప్తున్నా, ఫస్ట్ మీరందరూ వర్గీకరణ అనుకూలిస్తారు, కలిసి నిలవండి, కలిసి గెలవండి. నిలిస్తే గెలుస్తారు, గెలిస్తే నిలుస్తారు. కాబట్టి విడిపోయి పడిపోయి ఓడిపోవద్దు. తమ్ముళ్ళకి ఇవ్వాల్సిన వాటా తమ్ముళ్ళకి ఇవ్వాల్సిందే, మాదిగ ఉపకులాలకి రావాల్సిన దక్కాల్సిందే అని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పృథ్వన్నకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ, మందకృష్ణ మాదిగన్న చేయాల్సిన ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం కానీ, భారత కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ చట్టాలని, ఆ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. లేకపోతే వెలమదొరబై రెడ్డిదొరబై కమ్మదొర వచ్చి 3 కులాలు 3 కుటుంబాలు కాదు తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం అంటే. మందకృష్ణ మాదిగా పృథ్వన్న నాయకత్వంలో ఇక్కడున్న మేధావులంతా కూడా సామాజిక తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం మరో పోరాటం చేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై సామాజిక న్యాయం.